ఇవి ఎప్పుడుదో తీసిన వీడియో అండి. మా ఇంటికి చుట్టాలు వచ్చారన్నాను కదా, ఈ ఎండాకాలంలోనూ మా అన్నయ్య పిల్లలు చాలామంది అయితే వచ్చారన్నమాట. వాళ్ళని ఎక్కడికొక చోటకి తిప్పాలి కాబట్టి మేమైతే మాండవి బీచ్ అలానే విజయ్ విలాస్ కానీ అయితే ప్లానింగ్ అయితే వేసాము. రెండు ఒకే రోజు అయితే వెళ్ళొస్తామన్నమాట, పక్క పక్కనే. అందుకనే ఇంకా ఈ విధంగా అయితే వెళ్ళాము. ఇది బీచ్ అండి, మాండవి విలాస్ ఉంది, అది విజయ్ విలాస్ ఉంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను వీడియో తీయమనిస్తే సగం నిలువుగా సగం అడ్డంగా అయితే తీసేయరు అన్నమాట వీడియో. అవన్నీ ఎడిటింగ్ చేసా ఇవి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది నాకు. అందుకని ఇందులోనూ కూడా సగం లాంగ్ వీడియో, సగం పొడవుగా సగం అడ్డంగా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇది సాయంత్రం మేము వెళ్ళినప్పటికి 5 అయింది, 5 కాదు 6 అయిపోయింది అన్నమాట. ఇంక ఇంటికి వచ్చినప్పటికి మాకు మ్యాక్సిమం 10 అయితే అయిపోయింది, 10 అయిపోయింది. అంటే అక్కడ చాలాసేపు ఆడుకున్నాము, ఎంజాయ్ అయితే చేసాము. సూర్యుడు అప్పుడే అది అస్తమిస్తున్నాడు అన్నమాట. ఇదంతా అయిపోయింది. చాలా అంటే అమ్మ వాళ్ళతో ఇదే నాకు లాస్ట్ కదా. అమ్మ వాళ్ళు కూడా ఇంకా అలాగా దేశం వెళ్ళిపోతారు, ఆంధ్ర. ఇంక వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది. ఇంకా అమ్మతో కలిసి మెమరీస్ కూడా ఉంటాయని చెప్పి అయితే మేమైతే ఇంకా ప్లానింగ్ చేసాం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మిగతా వాళ్ళందరూ మా అమ్మాయికి అయితే బాప్రే, ఇంకా అసలు మా అమ్మాయి అయితే రానని ఏడుపు మాట. అంతలాగా తనకి ఎంజాయ్ అయితే అనిపించింది. మా వదినలు ఇద్దరు, ఒకళ్ళేమో వీడియో తీస్తున్నారు, ఒకళ్ళేమో ఏంటని అడుగుతున్నారు. ఈవిడ మా వదిన గారు మాట, ఆవిడ అల్లలతో ఆడుకుంటుంది. వాళ్ళే వీడియో తీసారు. మా అమ్మాయి నేనైతే ఇంకా ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా మా అమ్మతో కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా అయితే తీసుకున్నాను. ఎంత గాలి వేసిందంటే నిజంగా చాలా ఫుల్గా గాలి మాట. అక్కడ మేము వెళ్ళిన ప్లేస్లోనూ కూడా అంతే, విజయ్ విలాస్ అన్నాను చూడండి, అక్కడ కూడా ఇంతే గాలి. ఇంకా అంటే ఎలా ఉన్నాయంటే బట్టలు కూడా ఇంక ఎగిరిపోయేంత గాలిగా ఉండనిపించింది. వాతావరణం అప్పుడు కొంచెం చల్లగా ఉందన్నమాట మేము వెళ్ళే టయానికి. అందుకనే మా బాబు అయితే ఫస్ట్ టైం అన్నమాట బీచ్లో ఆడుకోవడం. సాధారణంగా మేమైతే అక్కడికి బీచ్ కట్ట వెళ్ళనమాట, మాకు చాలా దూరం వెళ్ళాలంటేనే. అందుకని ఇంకా అందులో 100 రూపీస్ 150 అంటండి. ఇందులో వెనకాల ఉన్నాయి కదా, వాటిల్లోనూ తిరగాలంటే సముద్రం లోపలికి తీసుకొస్తారన్నమాట. ఇంకా మా బాబాయ్ అయితే వెళ్తానన్నాడు, మేమే వద్దన్నాం, మేము ఎక్కలేదు. ఎందుకు 120 150 వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇదేది ఇలానే ఎంజాయ్ చెయ్యి సముద్రంలో అని చెప్పి అయితే ఇంక ఈ విధంగా అయితే మేము చూసారు. అంత మధ్యలో కంటే వెళ్ళారు మా బాబు, మా అన్నయ్య ఇద్దరు పిల్లలు, మా ఖుషి, మా అన్నయ్య పిల్లలు వీళ్ళిద్దరు. చాలా అంటే చాలా ఎంజాయ్ అన్నమాట. ఎంత అంటే ఇంకా అంటారు కదా, సముద్రం మనుషులు చూసి కొద్దిని వాటికి సంతోషం వచ్చేస్తుంది అని చెప్పి. అది మా ఆయన మా అమ్మాయి చూసారు కదా, లాస్ట్లో వెళ్ళే తీసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.